హలో, గుడ్ ఈవినింగ్. మోనికా, నేను కోట నుంచి మాట్లాడుతున్నాను. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? మేడం ఇంతకుముందు ఒక ఆర్డర్ క్యాన్సిల్ అయింది. ఒకసారి కస్టమర్కి కాల్ చేయాలి మేడం. మీరు డ్రైవర్ రీజన్ ఎందుకు పెట్టినాడని. ఓకే సార్, నాకు అర్థమైంది సార్. సార్ సారీ సార్, మీకు ఇలా జరిగినందుకు మీరు అందించిన సమాచారానికి థ్యాంక్ యూ సార్. సార్ ఒకసారి మీ ఆర్డర్ సిఆర్ఎన్ నెంబర్ కన్ఫర్మ్ చేయగలరా? ఒక్క నిమిషం చెప్తా మేడం. ఓకే సార్, లైన్లో ఉండండి. మేడం సార్ CRN 1192308423. ఓకే సార్, 8423. కస్టమర్ నంబర్ చెప్పాలా సార్ వద్దు సార్, వద్దు సార్, వద్దు సార్. కస్టమర్ నంబర్ చెప్పండి. ఇట్లా చెప్తా. డ్రైవర్ రీజన్ ఎందుకు పెట్టి నాకు అది చెప్పాలి. నాకు దేని గురించి ఏ కారణంతో డ్రైవర్ రీజన్ పెట్టిండు. ఇప్పుడు నేను ఇట్లా చెప్తాను. నేను కాల్ రికార్డింగ్ ఇట్లా ఉంది నాతోనా. మీరు కస్టమర్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ మీరు అలౌడ్ లేనిది మీరు బుకింగ్ ఎట్లా ఇస్తున్నారు? సార్ వాళ్ళు ఏమంటున్నారు, నాకు యాప్లో కన్స్ట్రక్షన్ది యాప్ ఉన్నది, కన్స్ట్రక్షన్ది సంబంధించిన యాప్ ఉన్నదని చెప్తున్నారు వాళ్ళు. అట్లాంటిది ఏం లేదు సార్. వాళ్ళకి ఆప్షన్ ఉందంట మేడం. మీరు నాకు ఇప్పుడు కస్టమర్కి కాల్ చేసి మాట్లాడతారా లేదా? చెక్ చేస్తున్నాను సార్. రీజన్ ఏమని పెట్టారంటే మీరు డిలే చేస్తున్నారంట సార్ రావడం. డిలే కాదు మేడం, నేను ఇప్పుడు కాల్ రికార్డింగ్ నా దాని ఉంది, మాట్లాడండి ఫేస్ టు ఫేస్. ఎస్ సార్, అదే రీజన్ పెట్టారని మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను సార్. రీజన్ పెట్టినారు కదా, రీజన్ తప్పు. కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఉంది, సిమెంట్వి రింగులు ఉన్నాయి, సిమెంట్ రింగులు, మళ్ళీ డేనిస్ దక్కలు సిమెంట్వి ఉంటాయి కదా, అవి ఉన్నాయి. కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఉంది. ఫస్ట్ మీరు కస్టమర్ని కాల్ తీసుకుంటారా? ఇక నా ఐడి సస్పెండ్ అయితే నేను కోటర్ ఆఫీస్కి వస్తా. సార్ నేను చెక్ చేస్తున్నాను సార్. కొన్ని వివరాలు చెక్ చేయాల్సింది సార్. ప్లీజ్ లైన్లో ఉండండి. చెక్ చేయండి. నాకు కోపం అంటే కోపం వస్తున్నది. కస్టమర్కి మీరు గైడ్ లైన్స్ ఇస్తారా ఇయ్యారా అది అర్థమైతే లేదు. డ్రైవర్ రీజన్ ఒకటే. మీ సిస్టమ్ ఇట్లా ఓన్లీ కస్టమర్ది రీజన్ అంగీకరిస్తుంది కానీ డ్రైవర్ రీజన్ అయితే యాక్సెప్ట్ చేయట్లేదు. అది నేను చాలా గమనించిన. సార్ నేను కాన్ఫరెన్స్ కాల్ పెట్టడానికి ఉండదు సార్. ఉండదంటే మరి మమ్మల్ని ఎట్లా కాన్ఫరెన్స్ కాల్ తీసుకుంటారు మీరు? సార్ అది వేరే రిలేటెడ్ అనుకుంటే అప్పుడు తీసుకోవచ్చు సార్. ఇది ఎందుకు ఇప్పుడు నేను చెప్తున్నా కదా మేడం, రీజన్ చెప్తున్నా, కస్టమర్ నంబర్ చెప్తున్నా, కాల్ చేయండి. ఇప్పుడు నా ఐడి సస్పెండ్ ఇట్లా అయింది అనుకో, కస్టమర్ మీ ఆఫీస్కి వస్తా. ఆఫీస్కి ఇట్లా నాకు తీరలేదంటే చక్కగా పంజాగుట్ట పిఎస్కి వెళ్తాను. నేను పిఎస్కి వెళ్ళి సార్కి మొన్ననే పోయిన సార్ ఏమన్నాడు, మీ రికార్డింగ్ ఏమన్నా ఉంటే నాకు చెప్పండి చేయండి అని చెప్పినాడు. ఏమన్నా రిలేటెడ్ ఉంటే ఆఫీస్లో ఇష్యూ చేయొద్దు, నాకు వచ్చి చెప్పండి నేను మాట్లాడతా అని చెప్పినాడు. మీరు డ్రైవర్ని పార్ట్నర్ అని చెప్పి డిలే చేసిండ్రు అనుకో, ప్రతి డ్రైవర్ అదే పని చేయాల్సి వస్తుంది. సార్ బట్ నేను కాన్ఫరెన్స్ కలిపే అవకాశం లేదు సార్. సారీ సార్. అరే నేను నంబర్ ఇస్తున్నాగా మేడం, నంబర్తో నాకు కలపండి. ఎందుకు డ్రైవర్ రీజన్ పెట్టినారని? సార్ నా దగ్గర కూడా నెంబర్ ఉంటుంది సార్. మరి ఆర్డర్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి సార్. చెప్పండి. మా సిస్టమ్ ప్రకారంగా కాన్ఫరెన్స్ కస్టమర్ పోవద్దు కానీ డ్రైవర్ సస్పెండ్ కావచ్చు. సార్ వచ్చా నేను అనట్లేదు సార్. లే డ్రైవర్ సస్పెండ్ కావాలి కానీ కస్టమర్ పోవద్దు. మీకు అది ఎట్లా అంటానో ఉండని సార్. నేను అలా అనట్లేదు సార్. మరి మీరు అదే కదా అర్థం, అదే కదా. ఇప్పుడు మీకు భయం లేనప్పుడు మీ సిస్టమ్ ఏమంటుంది, ఇప్పుడు డ్రైవర్ సస్పెండ్ కావాలి కానీ కస్టమర్ ఏం కావద్దు. ఇప్పుడు నేను పార్ట్నర్గా మేడం, యాజ్ అ పర్ పార్ట్నర్తో పార్ట్నర్ హిసాబ్తోనే మాట్లాడుతున్నా. నాకు కస్టమర్ కాన్ఫిడెన్స్ కలపండి సార్. అట్లా కలపడానికి ఉండదు సార్. మీరు అవును మేడం. ఇప్పుడు పార్ట్నర్ దేనికన్నారు మమ్మల్ని? డ్రైవర్ పార్ట్నర్ అని దేనికన్నారు? సార్ మీరు ఇప్పుడు మీ కంపెనీకి పార్ట్నరేగా ఇప్పుడు మేము. ఎస్ సార్. మేము చేస్తేనేగా మీ కమిషన్తోనే మీకు జీతాలు వస్తాయి. అవును సార్, అవును సార్. మరి ఇప్పుడు మా మాటకి తినాలిగా మీరు. సార్ నాకు అర్థమవుతుంది సార్, కానీ మా సిస్టమ్ ప్రకారమే మేము ఫాలో అప్ అవ్వాలి కదా సార్. ఇప్పుడు నాకు టికెట్ గిట్లా పెట్టండి. అది ఇప్పుడు ఆయన కస్టమర్ తప్పు రీజన్ పెట్టిన టికెట్ రేస్ చేయండి. నాకు మెసేజ్ రావాలి టికెట్ రేస్ చేసినట్టు. ఓకే సార్, నేను టికెట్ అయితే రేస్ చేయగలను సార్. సార్ టికెట్ రేస్ చేయాలి. మీ రెవల్యూషన్ టీం నుంచి ఇట్లా ఫోన్ రావాలి. అगर నా ఐడి సస్పెండ్ అయిందంటే డైరెక్ట్ రేపన్నా ఎల్లుండన్నా కస్టమర్ కేర్ కాడికి వస్తాను. నేను మీ పోర్టర్ ఆఫీస్ కాడికి వస్తా. అడగిలో సొల్యూషన్ కాలేదంటే పంజాగుట్ట పిఎస్ కాడికి పోయి ఫోన్ చేసి చేపించి మాట్లాడిపిస్తాం. SSRతోనే మాట్లాడిపిస్తాం. మీకు ఈ కాల్ రికార్డింగ్ ఇది ఇట్లా నాతోనే ఉన్నది. ఇది ఇట్లా నేను పెడతాను సార్ ఆల్రెడీ. సార్ నేను టికెట్ అయితే రేస్ చేస్తాను సార్. అలానే మీరు ఆన్లైన్లో ఉండండి సార్. ఆర్డర్లు వస్తాయి సార్. ఆన్లైన్లో ఉంటాం కానీ ఇట్లాంటి అడ్డమైన ఆర్డర్లు రావద్దుగా మేడం. మీరు డైరెక్ట్ నెంబర్ ఇవ్వండి, కస్టమర్ కేర్ నెంబర్. మాకు ఈ చాటింగ్ మీటింగ్ ఎందుకు పెడుతున్నారు మీరు మధ్యలో? సార్ అది ప్రాసెస్ సార్. అది మేము పెట్టింది కాదు సార్, పైన పెట్టింది కదా. మీ స్ట్రాటజీ అది, కంపెనీ స్ట్రాటజీ అది. అర్థమైందా? స్టార్టింగ్ పెట్టేంత వరకు కస్టమర్ ఏదైనా ఒక రీజన్ పెట్టి క్యాన్సిల్ చేసి పడి తింటాడు బండి అని. అది మాకిట్లా అర్థమవుతుంది. ఎంగిట్లో చేసినాం కంపెనీలలో పని. స్టార్టింగ్ తీసేసి డైరెక్ట్ నెంబర్ ఇవ్వండి. మరి అడ్వర్టైజ్ పెట్టండి, అడ్వర్టైజ్ చేయండి బండ్ల కానీ ఎందుకు అంటారు మరి మీరు? సార్ చెప్పండి సమాధానం.
సార్ ఇలా కాదు, మీరు అడ్వర్టైజ్మెంట్ ఎందుకు చేయమంటారు? అడ్వర్టైజ్మెంట్ దేని గురించి, ఏ కారణంగా చేయాలి? రోడ్ పాలు అవుతుంది డ్రైవరు. సార్ సారీ సార్. రోడ్ పాలు అవుతుంది డ్రైవర్, అర్థమవుతుందా? మీరు అడ్వర్టైజ్మెంట్ చేయమంటారు కదా, అడ్వర్టైజ్మెంట్ పక్కా చేస్తాం. మీరు డైరెక్ట్ నెంబర్ ఇస్తే డైరెక్ట్ కస్టమర్ కేర్, ఇంతకుముందు ఎట్లుంటున్న పాత 4 సంవత్సరాల కింద డైరెక్ట్ కస్టమర్ కేర్ నెంబర్ తగులుతుండేనే, అట్లా డైరెక్ట్ కస్టమర్ కేర్ నెంబర్ ఉంటేనే మేము అడ్వర్టైజ్మెంట్ చేస్తాము. మిగతా డ్రైవర్లను గిట్లా అప్పుడు అట్లుంటేనే మేము పిలుస్తాం ఈ యాప్లోకి రమ్మని. అర్థమైందా? ఎట్లెట్లా మంది ఫోన్లు చేస్తుర్రు, ఎట్లెట్లా మంది ఇది చేస్తుర్రు. అడ్డమైన మనుషులకు మీరు యాప్లు ఇచ్చి వాళ్ళు బుక్ చేసుకొని అది పోతుంది ఇది పోతుంది, మేము 100 బండ్లు బుక్ చేస్తున్నాం. ఆ టైంలో మీరు ఫోన్ కలుపుకోవాలి, మాట్లాడాలి, కస్టమర్ని మీరు చేయి మీద తీసుకోవాలి. డ్రైవర్ రీజన్ ఆయన క్యాన్సిల్ చేసేటప్పుడు మీరు కాల్ చేయాలి మాకు, ఎందుకు క్యాన్సిల్ చేస్తాం, మా డ్రైవర్ ఏమన్నాడని. అది చేత కాదు సార్, అది ప్రాసెస్ లో ఉంటేనే చేయాల్సి వస్తుంది. ఎట్లా ప్రాసెస్ లో లేదు, మేము పైసలు కమిషన్ తీసుకోనికి ప్రాసెస్ ఉంటుందా? కిరాయి కొట్టిన కమిషన్ ప్రాసెస్ ఉంటుందా? సార్ అది ఎవ్రీ ఆర్డర్ కి కమిషన్ అనేది ఉంటుంది. మరి కమిషన్ తీసుకున్నప్పుడు మీరు కమిషన్ తీసుకున్నట్టు వ్యవహరించాలిగా. సార్ మీ సమస్య మేము డైరెక్ట్ పోతున్నాం కస్టమర్ దానికి ఏమన్నా లేదు సార్, లేదు. మరి సార్ మీరు కస్టమర్ కేర్ కి కాల్ చేస్తే మేము రిజల్యూషన్ ఇస్తాం కదా సార్. మీరు కస్టమర్ కేర్ ని కాంటాక్ట్ అవుతే మేము రిజల్యూషన్ ఇస్తున్నాం కదా సార్. కస్టమర్ కేర్ కలుస్తలేదని చెప్తున్నాగా మేడం, నీకు ఇప్పటిదాకా మేము చిన్నపిల్లగా అనుకుంటున్నావా? సార్ చాట్ సపోర్ట్ త్రూనే ఉపయోగించి చాట్ సపోర్ట్, మీ చాట్ సపోర్ట్ బొందకు పెట్టుకోండి. చాట్ సపోర్ట్ లో ఏం కలుస్తలేదు మీది, అర్థమవుతుందా? రండి మా ఎంబడి ఒకసారి బండ్లో కూర్చొని మీరు గిట్లా చూస్తున్నారు. కానీ ఇక కూర్చున్న కాడ కంప్యూటర్లో కూర్చొని మాట్లాడేది కాదు. బండి వెనక తిరిగి చేయండి పని, తెలుస్తుంది కలుస్తుందా లేదా కస్టమర్ కేర్కి. సార్ అర్థమవుతుంది సార్. మరి ఒకసారి ఎక్కువ ఆర్డర్స్ ఉండడం వల్ల ఎక్కువ ఫ్లో ఉన్నా సరే అది ఎంత ఆర్డర్ ఇంతకు ముందు లేకుండా 4-5 సంవత్సరాల కింద ఏం ఎక్కువ ఆర్డర్ లేకుండా అప్పుడు ఎట్లా కలుస్తుంది, ఇప్పుడు ఎందుకు కలుస్తలేదు? అంటే ఇప్పుడు పైసలు ఎక్కువైనాయి కలుస్తలేడు ఏమన్నా కానీ డ్రైవర్. అలా అని కాదు సార్, మరి కొన్నిసార్లు ఆర్డర్లు ఎక్కువ ఉంటాయి కదా సార్, ఎక్కువ మంది టికెట్ సార్ నేను టికెట్ వేస్ట్ చేశాను సార్. సార్ పోర్టల్కి కాల్ చేసినందుకు ధన్యవాదాలు సార్.